నమస్తే. ప్రతి క్షణం ప్రజల కోసం విబిఎస్ టీవీ. ఓకే, ఆంధ్రజ్యోతి పత్రికలో చూద్దాం. ఇలా తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇరు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరైతుర్రో వాళ్ళు చర్చనీయాంశంగా చేయాలని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ యొక్క చర్చలు మాత్రం సఫలం కాకపోవడం, నీటి సమస్యలు కావచ్చు, ఇంకా కొన్ని రాజధాని సమస్యలు, ఇవన్నీ కూడా సమస్యలుగానే ఉన్నాయి. మరి గురు శిష్యులు అని ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. అన్ని పేపర్లలో, కొన్ని ఛానళ్లలో కూడా చెప్తున్న సందర్భం. మరి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు టీడీపీ మరి మొన్న రాజకీయాల్లో కైవసం చేసుకున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి రెండు రాష్ట్రాల సీఎంలు మరి మాట్లాడాలని, కూర్చోవాలని కూడా వారు అన్నట్టుగా సమాచారం ఉన్నది. దానిలో భాగంగానే మరి ఈరోజు మరి రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన ప్రియ శిష్యుడు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీగా ఆయనకు అవకాశం కల్పించింది మరి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు మరి ఓటమిని, మరి టికెట్ ఇచ్చినప్పటికీ మరి ఒకసారి ఓటమి, ఒకసారి గెలుపు, ఒకసారి ఓటమితో ఎన్నో పడిలు లేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి యనుమల రేవంత్ రెడ్డి మరి మనం చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రిగా. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని, తర్వాత అట్లాగే భద్రాద్రి రాముడు, భద్రాచలం ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ఉన్నది, దాంట్లో కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి మరి ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో మరి కేసీఆర్ గారు మరి ఆయన ఒక ద్వంద్వ వైఖరి, తర్వాత అవతల ఏది నాకు ముఖ్యమంత్రి అయితే చాలు, తెలంగాణ వస్తే చాలు అనే ఆలోచనలో ఉన్నాడు తప్పితే రాముల వారికి కావాల్సిన కొన్ని గ్రామాలు మరి అటు ఆంధ్ర సైడ్ పోవటం వల్ల వాళ్ళు ఓట్లేమో ఆంధ్ర సైడ్ వేయాలి, మరి కొన్ని సమస్యలకు ఏమో తెలంగాణకు ముడిపడి ఉండటంతో ఆ యొక్క 5 మండలాలకు సంబంధించిన 5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి దాన్ని మరి సమస్య పరిష్కరించాలనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి మరి బట్టి విక్రమార్క ఈ 2-3 రోజుల సంది మరి పత్రికల సమావేశంలో చెప్తున్నటువంటి ఆలోచన ఏంటంటే 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఆ యొక్క సమస్య ఏదైతుందో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతోటి మరి సమావేశం ఉన్నది. ఆ సమావేశంలో మరి పూర్తిగా ఆ గ్రామ పంచాయతీలు ఏదైతున్నాయో ఆ 5 గ్రామాలను కూడా తెలంగాణలో కలుపుకోవటానికి, తర్వాత భద్రాద్రి రాముడికి ఏ యొక్క ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకుంటామనేది మరి చెప్తున్నటువంటి విషయం. మరి విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ, అతిథి వ్యూహం పైన చర్చ. కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయనే అభిప్రాయాలు. విద్యుత్ బకాయిలపై పేచి వీడుతుందన్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొనున్న బట్టి, పొంగులేటి, శ్రీధర్ బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. ముఖ్యమంత్రుల భేటీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు, జిల్లా పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు. ఇక్కడైతే ఒకటి అర్థమవుతుంది, మరి గతంలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత 5 నుంచి 7 గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో వాటిని మరి కలపడానికి మరి ఎంత మాత్రం కూడా మన చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయలేదు. మంత్రివర్గం కూడా ఏది చేయలేదు. ఎంతసేపటికి ఈ యొక్క రాజకీయ సమస్యలు ఆ యొక్క వాటి మీదనే ఉన్నారు తప్పితే వెళ్ళిపోయిన గ్రామాలు వాళ్ళు ధర్నాలు చేసినప్పటికి కూడా మరి ఈయన ఆ యొక్క సమస్యని పట్టించుకున్నట్టు కనపడలేదు. మరి తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో మరి ఈ సమస్యలన్నింటినీ కూడా చూసినప్పటికీ గ్రామాలు అయితేంది,
తర్వాత నష్టపోయిన విద్యుత్ సమస్యలు, ఈ కొన్ని ఏవైతున్నాయో గతంలో ఉన్న ఏవైతున్నాయో విభజన సమయంలో అవి అట్టనే ఉండిపోయినాయి. వాటిని పరిష్కరించడంలో మరి కొంత అలసత్వం వహించినట్టుగా కనబడుతున్నది. మరి అక్కడ తెలంగాణ, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం రెండు కూడా గెలవడంతో మరి వీరు ఇది తెలంగాణ ఇచ్చింది మేమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినప్పటికీ కూడా మరి మేము మరి తెలంగాణని మాత్రం, తెలంగాణలో ఉన్న మరి ఏవైతే ఉన్నాయో సమస్యల్ని మరి పరిష్కరించేటందుకు ఇద్దరు ముఖ్యమంత్రులని మరి ఏకం కావాలని, తర్వాత మాట్లాడుకోవాలని మరి మొన్న ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి మీ సమస్యలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకునేందుకు, సుగమం చేసేటందుకు మార్గాలు చూసుకోవాలని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టుగా తెలుస్తున్నది. మరి దానిలో భాగంగా మరి ఈ రోజు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఉప ముఖ్యమంత్రి మరి మన బట్టి విక్రమార్క కావచ్చు, అవతల మంత్రులు వీళ్ళంతా కూడా మరి ఈ రోజు ఎంతవరకు అసలు మరి ఈ యొక్క భద్రాద్రి రాముడికి సంబంధించిన 7 గ్రామాలు మరి మరి పరిష్కారం అయితాయా, మరి వీరు పెట్టినటువంటి విద్యుత్ సమస్యలు కావచ్చు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిలో కొంతనైనా మరి మరి కొలిక్కి వస్తుందా అనేది ఆలోచన. మరి ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆశాభావం ఏంటంటే, ఈ ఆంధ్ర తెలంగాణ నిన్నటి వరకు కలిసి ఉన్నాం కాబట్టి సరే విడిపోయినప్పటికి కూడా అన్నదమ్ముల సోదర భావంతో ఉండాలి. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలి. మనం భేదాభిప్రాయాలు లేకుండా ఏదైతే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంత వాసులని అప్పుడు మరి కేసీఆర్ గారు చెప్పినట్టుగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నాడు. ఆ మరి నీళ్లు ఆంధ్రకే పోయినాయి. మరి ఉద్యోగాలు అంటే ఆయన వేయలేదు. మరి తర్వాత నిధుల విషయంలో మరి ఆ రోజు తెలంగాణ ఆవిర్భావం అయ్యేటప్పటికే కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పుకున్న మరి తెలంగాణని ఈరోజు అప్పుల పాలైన పరిస్థితి మరి చూస్తున్నాం. మరి దానిలో మరి అదే సమస్య మరి తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రలో ఉన్నటువంటి ఈ 2 విభజన కాలంలో ఉన్నటువంటి ఏవైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చూపించిందో ఆ సమస్యలని పరిష్కరించుకోవడానికి మరి ఇరువురు కూడా మరి ముందుకు పోవాలని మరి యూబీఎస్ టీవీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ప్రజల తరఫున ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఆంధ్ర తెలంగాణ ప్రాంత వాసుల మధ్య భేదాలు లేకుండా 2 రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండాలని కూడా మరి ఈ యొక్క ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక మాట, మరి ఇక్కడ మరో 6 మరి టిఆర్ఎస్ నుంచి మరో 6 ఎమ్మెల్యేలు కూడా చేరే పరిస్థితి కనబడుతున్నది. మరి దాన్ని ఒక్కసారి చూద్దాం. మరో 6 కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వారం రోజుల్లోనే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోనూ మెజార్టీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు. నిన్న టిఆర్ఎస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మరి 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టుగా మరి చూస్తున్నాం. 7 ఎమ్మెల్యేలు డుమ్మా. హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైరాజర్. 15 నుంచి కార్పొరేటర్లు బిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ లో వ్యూహాలపై సమావేశం. ఒకరోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం. ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. నేను కౌన్సిల్ కు వచ్చే సమయంలో ఎంతమంది రాబోతున్నారని అంటున్నారు. హైదరాబాద్ లో మరి కార్పొరేట్ మరి మంత్రుల మన ఏదైతే ఉందో కార్పొరేట్ చైర్మన్ ని దించాలని కాంగ్రెస్ అధిష్టానం మరి అధికారుల వాళ్ళంతా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఎట్లనైనా నెగ్గించుకోవాలి హైదరాబాద్ లో, ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభావం కొంత ఉన్నది హైదరాబాద్ లో. మరి చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఉన్నది. అందుకొరకు మన టిఆర్ఎస్ ఉనికిని కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి కార్పొరేట్ ఏదైతే ఉందో ఆ చైర్మన్ పదవిని పోకుండా చూసుకోవాలనే ఆలోచనతో మరి చంద్రశేఖర్ రావు చేసినప్పటికీ మరి నిన్న సమావేశంలో 7 కూడా
మరి రాకుండా ఉన్నట్టుగా మరి పత్రికలలో నిన్న వార్తలలో కూడా చూసినాం. మరి అయితే మరి ఇప్పటికే మరి ఒక మాట అయితే కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంచి కూడా మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కూడా ఒకటే వాళ్ళొక ఆచరణ ఒక సిద్ధాంతం పెట్టుకున్నట్టుగా కానొస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అది ఏమైనా తెలంగాణ ఆవిర్భావం వరకే మరి ఆ యొక్క టిఆర్ఎస్ గులాబీ జెండా అనే ఉండాలి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ మరి అది ఆ యొక్క గుర్తు ఏదైతుందో సింహం ఏదైతుందో ఆ కలర్ ఏదైతుందో కూడా దాన్ని మట్టు పెట్టాలని పూర్తి అసలు ఆ యొక్క కార్యకర్తలు లేకుండా చేయాలని. అంటే ఈ మాట అనడానికి గల కారణం ఏందైతే ఉందంటే ఆనాడు తెలుగుదేశం ఏర్పాటులో కాంగ్రెస్ సంబంధించిన నాయకులే ఈరోజు టిఆర్ఎస్ కూడా ఆ యొక్క టిఆర్ఎస్ నాయకులు కూడా దరిదాపుగా మన టిఆర్ఎస్ మన కాంగ్రెస్ టీడీపీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి మరి ఉంటే ఇక జాతీయ పార్టీలు ఏదైనా ఉన్నాయంటే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ తప్ప తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాసన కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిపించకుండా చేస్తానని శబ్దం చేసినటువంటి పత్రికల విలేకరుల సమావేశంలో కూడా మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు మరి ఆయన నిన్న కూడా ఢిల్లీలో మరి సమావేశంలో చెప్పిండు. ఏమైతే చెప్పిండో దాన్ని మరి తూచా తప్పకుండా మరి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు అనేటోళ్ళు లేకుండా మరి ఊడ్చే పరిస్థితి కానొస్తుంది. మరి దానిలో భాగంగా ఈరోజు మహానగరంలోని కొంతమంది కార్పొరేటర్లు కావచ్చు లేదా మరి ఎమ్మెల్యేలు కూడా మరి ఆ యొక్క అటువైపు నుంచి ఇటు మరి వస్తున్న పరిస్థితి. మరి గతంలో ఈరోజు కేటీఆర్ అంటున్నాడు మరి పార్టీలు ఫిరాయించిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి శాసనసభలో అని ఇస్తున్నామని అంటున్నాడు. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీకు వచ్చిన బలం సరిపోదనే ఆలోచనతోటి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని ఇంకా వేరే పార్టీలో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా నువ్వు కాంగ్రెస్ లో చేరుకున్నావు కదా. మరి ఆ రోజు మరి టిఆర్ఎస్ లో చేరుకున్నావు కదా. మరి నీకు ఆ రోజు తెలియదా మరి మన ఏదైతే ఉన్నదో శాసనానికి సంబంధించిన మరి నీకు ఆ యొక్క ధిక్కారము చేయకూడదు అనేది లేదా అని కూడా ఈరోజు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈరోజు 7 ఎమ్మెల్యేలు మరి ఈ తెలంగాణ మరి ఏదైతే ఉందో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలు పరిష్కరించిన దానికి సంబంధించిన చర్చలు జరిగిన అనంతరం మరి ఈ రోజు రేప మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ మనకి సంబంధించినటువంటి కేంద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కు వాళ్ళ సమక్షంలో చేరుతారా లేదా వీళ్ళే ముఖ్యమంత్రి సమక్షంలో చేరుతారా అనేది మరి ఈరోజు తెలుసనుంది. మరి దానిలో భాగంగా మరి 7 ఏమేమి హామీలు ఇచ్చిండో మరి సాయంత్రం వార్తల్లో చూద్దాం. మరి ఇంకొకటి మరి సాక్షిలో చూద్దాం. మండలిపై పట్టు కోసమే పెద్దలపై వలసల వల పై చేయి కోసం యాక్షన్ ప్లాన్. మండలిలో 40 మందికి గాను 29 మంది బీఆర్ఎస్ సభ్యులు ఉండటం. మరి అయితే మొత్తం 8 మంది ఇప్పటికే గూటికి 12కు చేరిన కాంగ్రెస్ బలం 21కి తగ్గిన గులాబీ దళం. మరికొందరు ఎమ్మెల్సీలపై అధికార పార్టీ నజార్. మరి బిల్లులు ఆమోదంలో ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రయత్నాలు. పార్టీ ఫిరాయింపుల్ని గతంలో వ్యతిరేకించిన ఇప్పుడు ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం. మరి అంటే గతంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా మన ఎంపీగా ఉన్నప్పటికి కూడా మరి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా టిఆర్ఎస్ లో చేరుకుంటున్నారు అని వ్యతిరేకించినటువంటి మరి ఏదైతే మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఆ రోజు మరి నువ్వు అలా అన్నావు కదా మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నామని కూడా టిఆర్ఎస్ వర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ వర్గాలకు సంబంధించిన కింది స్థాయి నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి మరి పరిస్థితి. మరి అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో కూడా మరి కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫామ్ చేసినంత వరకు మరి ఇప్పటి వరకు కార్యకర్తలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న పరిస్థితి. మరి కొన్ని ఏరియాలలో కొంతమంది నాయకులు ఆ కాంగ్రెస్ జెండానే లేకుండా చేయాలని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇప్పుడు ఆ జెండా పట్టుకొని కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళు ఈరోజు సతమతం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే మరి నిన్నటి వరకు కాంగ్రెస్ కు మరి ఎదురొడ్డి గట్టి పోటీలు ఇచ్చి గెలిచినటువంటి మరి ఆ క్యాడర్ ని తీసుకొచ్చి అలా కాంగ్రెస్ లో జరుపుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మరి లీడర్ మొన్న ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేదా కాంగ్రెస్ ని నమ్ముకొని ఉన్నటువంటి మరి సెకండ్ స్థాయి లీడర్లు కావచ్చు మరి గ్రామ స్థాయి లీడర్లు కావచ్చు. గ్రామ స్థాయిలో కూడా మరి పార్టీ విలీనం అయితే మరి ఎమ్మెల్యేతో పాటుగా కొంతమంది గ్రామాలకు సంబంధించిన నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా మరి కాంగ్రెస్ లో చేరతారు. కాబట్టి మరి వారు వచ్చిన టైంలో మరి కాంగ్రెస్ మా పరిస్థితి ఏంటనేది కూడా ఒక క్వశ్చన్ గా ఏర్పడుతుంది. మరి దీనికి మరి కాంగ్రెస్
దీనికి మరి కాంగ్రెస్ పార్టీగా మరి వారికి ఏం అభయం ఇస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. త్వరలో జాబ్ క్యాలెండర్ మరి ఎన్నికల సమయంలో మరి యువకుల కొరకు నిరుద్యోగుల కొరకు చాలా 6 గ్యారెంటీతో పాటు ఇంకా చాలా ప్రకటన చేసినటువంటి ఉన్నది. మరి దాంట్లో ఒకే ఒక్కటి ఆర్టీసీకి ఫ్రీ బస్సులది ఒకటి అయినది. ఇంకా మిగిలినవి ఇంకా కొలిక్కి రాని పరిస్థితి. ప్రకటన చేసి మేము అవుతున్నది మాది అయిపోయినది, మేము 6 గ్యారంటీలు అమలు చేసినామంటారు కానీ ఇంకా ఆచరణ కాలేదు. మరి దాంట్లో మరి ఇప్పటికీ మరి ప్రజా పాలనని కూడా పెడుతున్నారు. మరి అవన్నీ వడ్డీ, ఎందుకంటే గతంలో మరి ఆల్రెడీ ఒకసారి చేసిరు, మరి వాటిని ఫాలోయింగ్ చేసుకుంటూనే చేయాలి. మరి ఈ యొక్క ధరణికి సంబంధించింది అయితే బాగా సమస్యలు ఉన్నాయి. ధరణిలో అన్నదమ్ములకి, అన్నకై తమ్మునికి ధరలో కాని రాకపోవడం, మరి అన్న తమ్మునికి సంతకం పెట్టాలంటే పెట్టకపోవడం, ఇట్లా భాగాల మీద చాలా సమస్యలు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మరి మొన్నటికి మొన్న 25,000కు సంబంధించిన మిస్సింగ్ సంబంధించినవి పెడితే మరి ఏం చెక్ చేసిరో తెలియదు కానీ మరి వాటిని క్యాన్సల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి, మరి వాటిని మరి దాని మీద పూర్తి సమాచారం కొరకు వేచి చూస్తున్నామని చెప్తున్నారు. మరి ఏది చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు. మరి గ్యాస్ ఫ్రీ గ్యాస్ అన్నారు, అది అసలు ఏ విధంగా అమలవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరి 200 యూనిట్లకు మరి కరెంటు ఉచితం అన్నారు, అది ఏ విధంగా అవుతుందో కూడా ఇప్పటి వరకు ప్రజలకు తెలియని పరిస్థితి. మరి ఎక్కువగా మరి బిల్లులు అయితే గతంలో కరెంటు బిల్లులు 7వ తారీఖు తర్వాత కొట్టేటోళ్ళు, ఇప్పుడైతే 3వ తారీఖు లోపల కొడుతున్నప్పటికీ మరి బిల్లులు మాత్రం ఇంకా అది ఫ్రీ ఇది ఇంకా కాలేదు. మరి అది ఎప్పుడైతుంది అనేది ఇంకా తెలవని పరిస్థితి. మరి గ్యాస్ ఇంకా ఇంతవరకు ఆ డబ్బులు పడుతున్నాయి అంటారు. మరి కేంద్ర ప్రభుత్వం మేము వేస్తున్నాం అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీకు మరి ఏదైతే ఉన్నదో 500 ఫ్రీ అంటున్నారు. మరి అది ఎంతవరకు అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ కూడా రాని పరిస్థితి. మరి ప్రజల అయోమయంలో ఉన్న పరిస్థితి కూడా అర్థమవుతున్నది. మరి అలాగే ఇంకా మిగిలిన అంటారు. మరి యువకు ఏదైతే గృహిణులకు ఉన్నారో 2,500 ఇస్తామన్నారు, అవి ఇంతవరకు ఆచరణ కాలేదు. తర్వాత 3,000 ఏదైతే ఉన్నదో పింఛన్లు 4,000 చేస్తామన్నారు, ఇప్పటికి 7 నెలలు, ఇది 7వ నెల. మరి ఇంతవరకు అయితే అది కూడా చేయని పరిస్థితి కనపడుతున్నది. మరి అసలు బడ్జెట్ లేదు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ లేక మరి హామీలు అయితే ఇచ్చుకుంటూ పోయినారు కానీ అవి చేయడానికి చాలా సమస్యగా మరి తలమాగంగా మారినట్టు పరిస్థితి అర్థమవుతున్నది. అలాగే మరి ఈ యొక్క రైతు బంధు, అదే రైతు భరోసా ఉన్నది, అది కూడా మరి గత పాలనకి ఎక్కిన తర్వాత కొంతమందికి మొన్నటి వరకు కూడా వేసుకుంటూ వచ్చినారు. మరి ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది, ఖరీఫ్ మన రబీ పంటకు మరి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటి వరకు వాటి ఆచరణే లేదు. మరి అలాగే మరి ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు రైతులకి. మరి దాని మీద ఇంతవరకు ఏది లేదు, చేస్తామంటున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో మన ఏవైతే ఉన్నాయో కోఆపరేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి మరి అవి సహకార బ్యాంకులలో రైతులతోటి మరి తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులు మరి వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడా కొన్ని సమావేశాలు పెట్టి రైతులతోటి సేకరించాలన్నారు. ఏదైనా రైతులు చేసేది ఏం లేదు. ఇదే మరి మిగిలిన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, నువ్వు చేయడానికి రైతులు చెప్పేది ఏముంది, అసలు నువ్వు ఎంత చేయాలనుకుంటున్నావో మీ ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయం ఏంటో దాన్ని మాత్రమే మీరు ప్రకటన చేయాలి. కానీ మరి రైతుల మీద మరి వాళ్ళే చెప్పారు కదా అని రైతుల మీద తప్పుకొని మీరు చేయాలని ఉద్దేశము చేస్తున్నారని కేటీఆర్ గారు కావచ్చు, తర్వాత మన హరీష్ రావు వీళ్ళు ప్రెస్ మీట్లలో చెప్తున్న పరిస్థితి. మరి దాన్ని వాస్తవం కూడా మనం చూస్తే రైతుల పక్షాన రైతులు అదే ఆందోళనలో చెందుతున్నారు. ఇంతవరకు రైతు భరోసా అనేది వేయలేదు, ఇంకా స్టార్టే చేయలేదు. తర్వాత ఆగస్టు 15కు మరి ఏదైతే చేస్తా అంటుర్రో మరి అసలు చేస్తారా చేయరా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వాలన్నీ కూడా చేస్తామని, గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా చేస్తున్నామని వాళ్ళు చేయకపోవడం, తర్వాత బ్యాంకులలో రైతులు ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అధికారులు ఎవడో ఒకడు అధికారంలోకి వస్తాడు, వాళ్ళే రుణమాఫీ చేస్తారనే ఆలోచనతో రైతులు కూడా ఒక బద్ధకంగా తయారై గతంలో రైతులు 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకునేటోళ్ళు. ఈ ఏదైతే రుణమాఫీలో బంద్ చేస్తామని ఒక ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. 2004లో కూడా అదే పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా అదే పరిస్థితి. కాకపోతే ఆయన అప్పుడు రాష్ట్రము మరి ఉన్నది ఫైనాన్స్ పరంగా కొంత ఉన్నప్పటికీ కేంద్రం కూడా ఉండటం వల్ల ఎమ్మటే చేస్తామని చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది, మరి రైతులకు సరిగ్గా అందేయలేకపోయింది. మరి ఒక రైతు బంధు ఒకటైతే ఇచ్చారు కానీ మరి సబ్సిడీలకు సంబంధించినవి కానీ వీటన్ని కూడా
చేయక కోట్ల రూపాయలు మరి ఆగం చేసిన పరిస్థితి. దళిత బంధు అంటూ అయ్యి అంటూ ఇయ్యి అంటూ చేసి అది అవసరానికి రైతులకు అవసరానికి రాని పరిస్థితి చేసినటువంటిది కూడా చూస్తున్నాం. దళిత బంధు మేము ఇయ్యమని కూడా కొంతమంది దళితులు నష్టపోయిన ఏదైతే నిజమైన పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి అందలేదని గగ్గోలు పెట్టిన పరిస్థితి కూడా చూసినాం. మరి ఈ రైతు బంధు తర్వాత రైతు భరోసా తర్వాత ఈ రుణమాఫీ ఎప్పటి వరకు అవుతుందో కూడా ఇంకా పూర్తిగా నివేదికలే కాలేదు పరిస్థితి. మరి ఏమైతే కూడా మరి వేచి చూడాలి. మరి ఆగస్టు 15 ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. మరి దానిలో మరి ఆచరణలో అయితే మరి జరుగుతున్నట్టుగా కనిపిస్తలేదు. మరి మన గాడికి వచ్చేటప్పటికి మరి ఓటుకి ఎంత ఇస్తారని అనే పరిస్థితి కాబట్టి ఆ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి మాకెందుకు ఈ యొక్క సమస్యల పరిష్కారం కావట్లేదు, మరి ఎందుకు నష్టపోతున్నాం మేమని అడగలేని పరిస్థితి. ఎందుకంటే రోజుకు 3 సమావేశాల చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అయితే మరి ఏదైతే ఉన్నదో రైతులకు ఏదైతే ఉన్నదో రైతు భరోసా కావచ్చు, రుణమాఫీకి సంబంధించినవి, రైతు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది రైతు భరోసా, రైతు బంధు, దాన్నే రైతు భరోసా అంటారు, రైతు అంటున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో మరి దాన్ని మరి 5 ఎకరాలక 10 ఎకరాలక మరి ఎట్లా, తర్వాత ఐటీ కట్టిన వాళ్ళకు లేదని అంటున్నారు. తర్వాత మరి వీటికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి దాని మీద స్పష్టత కొరకు మరి రైతులతో భేటీ అంటున్నారు. ఆల్రెడీ మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది, ఏదైనా ఉంటే ప్రజలు చెప్పిరు అనేది ఒక సాగు చూపుదామనే ఒక వంకని చూపిస్తున్నారని కూడా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారు, గగ్గోలు పెడుతున్నారు. వాస్తవం కూడా మరి ఇక్కడ ఒకటైతే స్పష్టంగా చెప్పొచ్చు, ఏంటంటే గతంలో రోడ్లకు సంబంధించిన ఏవైతే రోడ్లకు పోయినాటికి కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ యొక్క రైతు బంధు వేసింది. అట్లాగే రియల్ ఎస్టేట్ చేసినటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు వేయటం జరిగింది. మరి అట్లాగే మంత్రులు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి 100 ఎకరాలకు సంబంధించిన భూములకు కూడా వేసిరు అనేది ఒక వ్యతిరేకత అయితే స్పష్టంగా కానొచ్చింది. దానికి ప్రతిఫలం అనుభవించాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనుభవించిందని కూడా ఈ సందర్భంగా తెలియపరచవచ్చు. మరి దాంట్లో మరి ఇప్పుడు వీరు కూడా చేసేది ఏంటంటే వీళ్ళు ఒక 10 ఎకరాల వరకు చేస్తే మరి న్యాయం ఉంటుందని, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఇస్తే ఎట్లా ఉంటది అనేది కూడా ఒక ఆలోచనలో ఉన్నారని తెలుస్తున్నది. దాని కొరకే మరి ఎక్కువ ప్రజల ఆలోచనని సాగు చూపి వాళ్లకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు ఐటీ కట్టేటోళ్ళు ఉన్నారో ప్రైవేట్ గా కోట్ల రూపాయల బిజినెస్ చేసేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మరి దీనిలో మినహాయించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మరి దీన్ని పూర్తిగా ఆలోచన చేసి మరి చూడాలని కూడా మరి అదొక కమిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ కమిటీ ఏం చేస్తుందో వేచి చూడాలి. మరి ఇంకా ముఖ్యంగా ఈరోజు మరి ఏదైనా సరే మరి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరి ఖమ్మం జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలని కొన్ని కీలక భద్రాద్రి రాముడికి సంబంధించిన రాకపోకలకు కావచ్చు అన్నిటికి కూడా సమస్యగా ఉన్నటువంటి ఆ యొక్క 5 నుంచి 7 గ్రామాలు ఏవైతున్నాయో ఆంధ్రప్రదేశ్ లో కలిపినటువంటి ఆ 7 గ్రామాలను కూడా మరి తెలంగాణలో కలుపుకోవడానికి, తెలంగాణలో మరి ఆవిర్భావం విలీనం చేసుకొని మరి ఓట్ల సమయంలో మరి ఆంధ్రాకి ఓట్లేసి తర్వాత కొన్ని కావాలంటే మరి తెలంగాణ ప్రభుత్వంలో మినహాయింపు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ గ్రామ ప్రజలు కూడా ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కూడా చాలా సార్లు చూసినాం. మరి ఆ యొక్క సమస్యను పరిష్కరించడంలో మరి ఈ రోజు సాయంత్రం ఏదైతే భేటీ ఉన్నదో ఆ భేటీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు స్పష్టంగా చేసి ఆ యొక్క గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా ఆంధ్రాకు తెలంగాణకు సంబంధించినటువంటి ఏవైతే ఆ రోజు ఆంధ్ర మన రాష్ట్ర విభజన జరిగినటువంటి రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ జీవో ప్రకారంగా మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మరి మాట్లాడుకొని మరి ఘర్షణలు లేకే కాదు నీళ్ళ సమస్య మరి ముఖ్యంగా ఉన్నది. మరి ఎందుకంటే గత వేసవి రబీ కాలంలో చూసినాం అటు ఏదైతే ఉన్నదో మరి కుడి కాలువకు మరి వాళ్ళు పంట పండించుకున్న పరిస్థితి, మరి మనకు ఎడమ కాలువకు వచ్చేటప్పటికి ఆ నీరు అందక మరి అనేక వేల ఎకరాల పొలాలు భూములు బీడు పెట్టుకున్న పరిస్థితి, రైతులకు మరి సరైన గిట్టుబాటు ధర లేక ఎరువుల రేట్లు పెరిగి మరి పిల్లల చదివించుకోవడానికి కావచ్చు లేదా జీవనం గడుపుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఆ యొక్క నీటి పంపకాన్ని కూడా
వీలైనంత వరకు నీటి పంపకాలు తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన నీటి పంపకాలు కూడా వీరు ఈ ఇరు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టే ఈ యొక్క ఇక్కడ పరిష్కారం ఏదైతే మాట్లాడుకున్నారో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి జలవనరుల శాఖ కావచ్చు, మరి ఏదైతే బడ్జెట్ కు సంబంధించినటువంటి మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, మరి వీళ్ళందరితో కూడా మరి వీళ్ళు డిస్కస్ చేసి సమస్యలను త్వరగా మరి తీరిస్తే మరి తెలంగాణ ఆంధ్ర ప్రజలకు సమస్యల నుంచి బయటపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.